బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో బండారు హేమంత్ కుమార్ మువ్వల వెంకటరమణ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అరవపల్లి కుమార్ సూచనల మేరకు డాక్టర్ తాడివలస దేవరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల జిల్లా ఓబీసీ అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్, రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, బాపట్ల మండల అధ్యక్షుడు నక్కల పెరిరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయి బ్రాహ్మణ పెద్దలు అతిని బోసుబాబు, నూకరాజు, మేడిశెట్టి రమణ, చీరాల పేరాల నాయి బ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడు కొరవాడ సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఓబీసీ అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్, జననాయక్ కరుపురి ఠాగూర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చీరాల పేరాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యులు వల్లూరి వెంకటస్వామి, వల్లూరి శ్రీనివాసరావు, మేడిశెట్టి సత్యనారాయణ, వల్లూరి వెంకట సుబ్బారావు, కలవకూరి శంకర్, అతిని గంగాధర్ పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు, బాపట్ల జిల్లా పార్లమెంట్ కన్వీనర్ బండారుపల్లి హేమంత్ కుమార్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు శంకర్ శెట్టి, నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ప్రగాఢ సూర్యకుమారి, రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు అవ్వారు హనుప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మేడికొండ భరణిరావు, డాక్టర్ తాడివలస దేవరాజు, కారంచెట్టి నాగేష్ కుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కాకమాను సుబ్బారావు, ఎరిచెర్ల మురళి, పేర్ల బ్రహ్మయ్య, బిట్రా శ్రీనివాస్, స్వర్గం బాల వెంకటేశ్వర్లు, దివి శ్రీనివాసరావు, రావు జగదీష్ సింగ్, దామిశెట్టి శ్రీనివాస్ గుప్తా, మున్నం శ్రీనివాస్ రెడ్డి, ఉరిసి సతీష్, మండల బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ వైష్ణవ్, చిప్పల శ్రీను తదితరులు హాజరయ్యారు. కొనసాగిస్తాం 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 ఉందని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాము. గారికి శుభ సత్కారాన్ని మన జగేష్ గారు ముందు రండి. తర్వాత అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి కొక్కిలిగడ్డ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా పెద్దలు చీరాల బాపట్ల జిల్లా పార్లమెంట్ కమాండర్ హేమంత్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి నాయ బ్రాహ్మణ పెద్దలకు మరియు చీరాల పేర్ల నాయ బ్రాహ్మణ శాసనాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మన గాలం ప్రభాకర్ యాదవ్ గారికి కోరుతున్నాము. అనంతరం కొక్కిలిగడ్డ శ్రీనివాస్ గారు, హేమంత్ గారు మాట్లాడతారు. నాయ బ్రాహ్మణ పెద్దల అధ్యక్షులు మాధవ్ గారి ఆదేశాలతో, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపిరాజు గారి యొక్క ఆదేశాలతో బాపట్ల జిల్లాలోని కొండమూడి బంగారు బాబు గారు, అదేవిధంగా బాపట్ల జిల్లా ఓబీసీ అధ్యక్షుడైనటువంటి గాలం ప్రభాకర్ యాదవ్ గారి ఆదేశాలతో చీరాలలో ఈ రోజు కర్పూరి ఠాగూర్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలుగా ముఖ్య అతిథులు కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు గారు, బాపట్ల నుండి పరిశీలకుడుగా పేర్రెడ్డి గారు కూడా మరియు హేమంత్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. ఈ రోజు కర్పూరి ఠాగూర్ గారు ఒక పదవి కోసం కాకుండా ప్రజల సమస్య కోసం పోరాడిన వ్యక్తి. తను చనిపోయే టయానికి చినిగిపోయిన సొక్కాలు తప్ప ఎటువంటి ఆస్తులు లేనటువంటి నిస్వార్థపరమైనటువంటి ఒక బీసీ నాయకుడు, నాయి బ్రాహ్మణుల ముద్దుబిడ్డ. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత కలిగినటువంటి మహానాయకుడు, జననాయక్ అయినటువంటి కర్పూరి ఠాగూర్ గారు. అతన్ని చరిత్ర ఎన్నో పార్టీలు జయంతిని నిర్వహించడమే కాదు, ఏదో పూలదండ వేసి వెళ్ళడం కాదు, అతని యొక్క సేవల్ని, అతని యొక్క ఆశయాలని మనం అందరం కూడా కొనసాగించాలి. అతను చేపట్టినటువంటి పేద ప్రజల పెన్నిటటువంటి సేవా కార్యక్రమాలన్నిటిని కూడా మా బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కొనసాగిస్తామని, బడుగు బలహీన వర్గాలకి ప్రతి పథకం కూడా అందజేసే విధంగా బీజేపీ నాయకులు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గారి గాలం ప్రభాకర్ యాదవ్ గారి